నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వీడియో వచ్చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకొస్తున్న యంగ్ టైగర్ లుక్ ఎలా ఉంటుందా, ఎలివేషన్ ఎలా ఉంటుందా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి దేవర గ్లిమ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొరటాల శివ సాటిస్ఫై చేశారా? దేవర వేట మొదలైంది. రికార్డులు తుడిచిపెట్టుకుపోయేలా, బాక్స్ ఆఫీస్ దత్తరిల్లేలా ఎన్టీఆర్ దేవర గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ అవతార్ లో కంప్లీట్ మాస్ గా యంగ్ టైగర్ లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో సోషల్ మీడియాలో సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటోంది. 2 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని చూద్దామా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కోరిక నెరవేరింది. దేవర నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ ని ఇప్పటి వరకు చూడనంత పవర్ఫుల్ లుక్ లో, అంతకు మించి ఎలివేషన్ తో వీడియోలో అదరకొట్టారు. దేవర కోసం కెరీర్ లో ఎప్పుడూ లేనంత యాక్షన్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్ తో, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో రిలీజ్ అయిన దేవర గ్లిమ్స్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా గ్యారంటీగా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అవుతుందంటున్నారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మ్యాసివ్ స్కేల్లో భారీ యాక్షన్ సీన్స్ తో, హైలీ క్యాప్చరింగ్ కెమెరాలతో నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్న దేవర సినిమా బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఫస్ట్ నుంచి అంచనాలు పెంచుతూ ఉన్నారు మేకర్స్. దానికి తగినట్టే నైట్ ఎఫెక్ట్ లో, భారీ యాక్షన్ సీన్స్ తో దేవర స్కేల్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో, అనిరుద్ క్లాసీ విత్ మాసీ మ్యూజిక్ టచ్ తో దేవర ఆడియోని డిఫరెంట్ గా ఇచ్చారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండటంతో ఆ అంచనాల్ని రీచ్ అవ్వటానికి కొరటాల కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టారంటున్నారు ఫ్యాన్స్. దేవర పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయటంతో ఈసారి అన్ని ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరో 4 రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న గుంటూరు కారం ఘాటు రోజు రోజుకి పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ట్రైలర్ తో హైప్ ఓ రేంజ్ లో పెంచేసిన టీం లేటెస్ట్ గా అసలు జరుగుతుందో లేదో అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూని ఫిక్స్ చేసి ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఈసారి గుంటూరులో జరగబోతున్న గుంటూరు కారం ఈవెంట్ ఎలా ఉండబోతోంది? గుంటూరు కారం ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. మహేష్ మాస్ అవతారులో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న గుంటూరు కారం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. నిజానికి రిలీజ్ మరో 4 రోజులే ఉంది కాబట్టి ఈ పాటికి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ పీక్స్ లో ఉండాల్సిందే. కానీ హైదరాబాద్ లో పోయిన శనివారం జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే లేటెస్ట్ గా ఈవెంట్ డేట్, టైం ఫిక్స్ అనౌన్స్ చేయడంతో సందడి స్టార్ట్ అయింది. ఆల్రెడీ గుంటూరు కారం ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ట్రైలర్ లో మహేష్ మాస్ లుక్ చూసి పోకిరి వైబ్స్ ఉన్నాయంటూ తెగ ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్. మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్, ఇలా ప్రతిదీ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన మహేష్ సంక్రాంతికి పక్కా మూవీ రిలీజ్ చేస్తున్నారంటున్నారు ఆడియన్స్. అయితే ఈసారి తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా గుంటూరు కారం సందడి స్టార్ట్ అయింది. శనివారం జరగాల్సిన ఈవెంట్ ఏకంగా గుంటూరుకు షిఫ్ట్ అవడంతో అక్కడ కూడా హడావుడి మొదలైంది. టైటిల్ యాప్ట్ అయ్యేలా అరేంజ్మెంట్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఎప్పుడు హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ ఈసారి ఆంధ్రాకి షిఫ్ట్ అవడంతో ఒకవైపు మేకర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుని గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ తో ఆల్రెడీ మాస్ మూడ్ లో ఉన్న ఫ్యాన్స్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేయడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యుఎస్ లో 5,000కు పైగా ప్రీమియర్ షోస్ తో రికార్డు క్రియేట్ చేసిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి జనవరి 12న రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో, ఎన్ని బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తుడిచిపెట్టేస్తుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి బరిలోకి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బరిలోకి దిగుతున్నాడు. ఎక్కువ థియేటర్లు కూడా ఆ సినిమాకే ఉన్నాయి. సంక్రాంతి పండగకి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఆ సినిమాలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా సరే ఫుల్ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతున్నాయి హనుమాన్, సైంధవ్ సినిమాలు. ఈ కాన్ఫిడెన్స్ కి కారణం కంటెంటేనా? ఈ శుక్రవారం నుంచి థియేటర్లో సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవుతోంది. వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
అయితే ఈ పండగ బరిలో పెద్ద సినిమాలున్నా ఏం టెన్షన్ లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ కి రెడీ అయ్యాయి హనుమాన్, సైంధవ్ సినిమాలు. ఈ రెండు సినిమాల్లో స్టార్ క్యాస్ట్ వైజ్ పెద్దగా ఎక్సైట్ చేసేవి కాకపోయినా కంటెంట్ మీద నమ్మకంతోనే రిలీజ్ చేస్తున్నాయి. సైంధవ్ మూవీ వెంకటేష్ హీరోగా, ఆర్య, నవాజుద్దీన్ సిద్దికీ లీడ్ రోల్స్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి కంటెంట్ తో పాటు డైరెక్టర్ మీద హైప్ కూడా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కాబోతోంది. శైలేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలు హిట్ అవడంతో పాటు సినిమా మీద ఇప్పటివరకు క్రియేట్ అయిన బజ్ సైంధవ్ కాన్ఫిడెన్స్ కి వన్ ఆఫ్ ద రీజన్. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న వెంకటేష్ ఈసారి కూడా సైంధవ్ తో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్రామిస్ చేయడంతో ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయింది. వీటితో పాటు లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇప్పటికే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. వెంకటేష్ సైంధవ్ తో పాటు అండర్ డాగ్ గా బరిలోకి దిగుతున్న హనుమాన్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గానే రిలీజ్ అవుతోంది. పండగ సీజన్ కావడం, కంటెంట్ కూడా అందరికీ కనెక్ట్ అయ్యే ఆంజనేయ స్వామిది కావడంతో సంక్రాంతికి గ్యారెంటీగా సక్సెస్ కొడతామన్న ధీమాతోనే ఉంది టీం. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ లో వస్తున్న హనుమాన్ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా కావడం మరొక ప్లస్. వీటితో పాటు మిగతా సినిమాల కన్నా కాస్త తక్కువ లైమ్ లైట్ లో ఉన్న హనుమాన్ ని మెగాస్టార్ వచ్చి ఒక్కసారిగా హైప్ తెచ్చేశారు. ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని, కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఏమాత్రం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని టీం కి విషెస్ అందించారు చిరంజీవి. మరోవైపు థియేటర్లు పెద్దగా ఇవ్వకపోయినా మిగతా స్టార్ మూవీస్ పోటీ ఉన్నా అస్సలు టెన్షన్ పడకుండా ఓన్లీ కంటెంట్ మీద నమ్మకంతోనే ఫుల్ కాన్ఫిడెంట్ గా జనవరి 12న థియేటర్లోకి వస్తోంది హనుమాన్ మూవీ. ఇప్పటి వరకు ఎంతమంది హీరో హీరోయిన్ల గురించి రూమర్స్ వచ్చినా ఎక్కడో ఒక చోట వీటికి ఫుల్ స్టాప్ పడేది. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ గురించి మాత్రం 4-5 ఏళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్ ఇప్పుడు నిజం కాబోతున్నాయా? రష్మిక, విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారా? వచ్చే నెలలోనే వీళ్ళ ఎంగేజ్మెంటా? విజయ్, రష్మిక గీత గోవిందం సినిమా నుంచి రిలేషన్ రూమర్స్ లో ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉన్నారు. నిజానికి వీళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్సే అంటారు, కానీ విజయ్, రష్మిక మధ్య బాండింగ్ చూస్తే ఎవ్వరూ ఫ్రెండ్స్ అనుకోరు. 4-5 ఏళ్లుగా వీళ్ల మధ్య ఉన్నది లవ్వే అని ప్రూవ్ చేయడానికి సోషల్ మీడియాతో పాటు నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ తమ రిలేషన్ గురించి అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రేమ ముదిరి పెళ్లికి రెడీ అవుతోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రష్మిక, విజయ్ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ అందుకున్నాయి. ఇప్పటి వరకు వాళ్ల రిలేషన్ మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఈ జంట వచ్చే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ రిలేషన్ ని అఫీషియల్ చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్, రష్మిక డైరెక్ట్ గా రిలేషన్ లో ఉన్నామని ఎక్కడా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ల మధ్య ఉన్నది మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అనే హింట్ మాత్రం ఇస్తూనే ఉన్నారు. వెకేషన్ కి వెళ్లినా, పార్టీలకి వెళ్లినా, ఇంటర్వ్యూస్ కి వెళ్లినా ఎక్కడో ఒక చోట నెటిజన్స్ కి దొరికిపోతూనే ఉన్నారు విజయ్, రష్మిక. ఎయిర్పోర్ట్ లో సపరేట్ గా కనిపించినా, మాల్దీవ్స్ లో సపరేట్ గా ఫోటోలు పోస్ట్ చేసినా, ఒకరి షర్ట్ మరొకరు వేసుకున్నా ఇలా ప్రతిసారి తమ రిలేషన్ మీద హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసారి ఆ అవసరం లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారని, ఈ సంవత్సరమే పెళ్లి కూడా చేసుకుంటున్నారని టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. అయితే ఇది నిజంగా నిజమా లేక ఎప్పట్లాగే రూమరేనా అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. ఓజీ మావాడే అంటున్న దానయ్య సక్సెస్ సెలబ్రేషన్ లో సలార్ టీమ్ ఫుల్ ఫేస్ లో నా సామిరంగా ప్రమోషన్లు, ఇంట్రెస్టింగ్ గా ఉపేంద్ర కొత్త సినిమా టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఓజీ చేతులు మారిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి చెక్ పెట్టారు నిర్మాతలు. ఓజీ ఎప్పటికీ డీవీవీ చేతుల్లోనే ఉంటుందని, ఈ హంగ్రీ చీతాని ఆడియన్స్ ముందుకు మేమే తీసుకొస్తామంటూ నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్ లో డీవీవీ ప్రొడక్షన్ లో తెరకెక్కుతోంది ఓజీ మూవీ. సలార్ టీమ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంది. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటంతో బ్లాక్ బాస్టర్ కేక్ తో సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు మైత్రి నిర్మాతలు కూడా ఉన్నారు. నాసామిరంగా ప్రమోషన్స్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే ఆదివారం రిలీజ్ కి రెడీ అవుతున్న నాగార్జున మూవీ నుంచి మరో వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్.
యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి బర్త్డే విషెస్ చెప్పింది యూవీ క్రియేషన్స్. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర తన అప్కమింగ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. యూఐ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఫిక్షన్ యాక్షన్ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ యూ ఐ పేరుతో వీడియోని శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా సిద్ధార్థానంద్ డైరెక్షన్ లో జనవరి 25న రిలీజ్ అవుతున్న ఫైటర్ మూవీ నుంచి హీరో ఆస్మానీ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో జనవరి 12న రిలీజ్ అవుతున్న మేరీ క్రిస్మస్ మూవీ నుంచి నజర్ తేరీ తుఫాన్ సాంగ్ 2 కోట్ల వ్యూస్ క్రాస్ చేసింది. కాలింగ్ బెల్, రాక్షసి లాంటి హారర్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన రాయల్ పన్నా దర్శకత్వ పర్యవేక్షణలో సంతోష్ బాబు డైరెక్ట్ చేసిన ప్లాంట్ మ్యాన్ మూవీ థ్యాంక్స్ మీట్ జరిగింది. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.